మనలో చాలా మందికో జబ్బు ఉంది. అసలు సమస్యల్ని పరిష్కరించుకోకుండా వాయిదా వేసేయడం, ముఖ్యమైన విషయాల్ని పక్కన పడేసి అనవసరమైన వాటిని ముందేసుకుని కూర్చోవడం లాంటివి ఈ జబ్బు లక్షణాలు. ఇంగ్లీష్ వాడు దీన్ని ప్రోక్రాస్టినేషన్ అన్నట్టు గుర్తు. సరే, ఇది నిజంగా జబ్బో లేక ఒక మానసిక లక్షణమో తెలియదు, కానీ ఈ లక్షణాలున్న వాళ్ళలో పెద్ద పెద్ద సైంటిస్టుల నుంచి రాజకీయ నాయకుల దాకా చేరిపోయారు. చాలా కాలం క్రితం మన ప్రధాని పివి నరసింహారావు ఎవరింటికో వెళ్ళినప్పుడు ఆ ఇంటోళ్ళు అయ్యగారిని, సార్ మీరు టీ తీసుకుంటారా లేక కాఫీయా అంటూ అడిగితే ఆయన ఆలోచిస్తూ ఉండిపోయారు. ఆ చిన్న నిర్ణయం కూడా ఆయన తీసుకోలేకపోవడాన్ని ఏమనాలి? సరే, అదే పివి తన కుమారుడు రంగారావు పెళ్లి విషయంలో కూడా తన నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం మూలంగానే ఆయన ఇంకా బ్యాచిలర్గా మిగిలిపోయారన్నది ఆ దివంగత ప్రధాని మీద సెటైర్. రాజకీయాల్లో ఇటువంటి లక్షణాలున్న వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తారంటే చాలా మంది ఒప్పుకోరు, కానీ ఇది మాత్రం ముమ్మాటికి నిజం. ముఖ్యమైన అతి ముఖ్యమైన సమస్యల్ని చాప కింద తోసేసి చిల్లర వ్యవహారాల మీద దృష్టి సారించి దాన్నే ఓ మహాకార్యంగా భావించడాన్ని ఏమందాం? ఇక ఇటువంటి వాటిల్ని ఎత్తి చూపిస్తే కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం సూచిస్తుందంటూ మెట్ట వేదాంతం ఎత్తుకునే రకాలు బోలెడంతమంది. ఈ విషయానికి ఇంతింత ఉపోద్ఘాతం ఎందుకు? మన స్టేట్ విషయమే తీసుకుందాం. ఎన్నేళ్ల నుంచి నాంతోంది ఇదిగో పరిష్కారం, ఇంకేముందంటూ నాంచి దాగుడుమూతలాడుతున్న కాంగ్రెస్ రాజకీయాన్ని ప్రోకాస్టినేషన్తో సాపత్యం చెప్తే తప్పేంటి? 30 ఏళ్ల గూర్ఖాల్యాండ్ సమస్యని కేవలం 30 రోజుల్లో పరిష్కారం చేసిన మమతమ్మకు ఈ వ్యాధి లక్షణాలు లేవని చెప్పుకోవచ్చు కదా. అదే టైంలో ఇక అక్కడే 30 ఏళ్లు ఆ రాష్ట్రాన్ని చక్రం తిప్పుతూ పరిపాలించిన లెఫ్టిస్టులు ఈ ప్రొకాస్టినేషన్ జబ్బుతో తీవ్రంగా బాధపడుతున్నారంటే కోపం ఎందుకు? మొన్ననే ఒక 1 ఇయర్ పాటు మన రాష్ట్రాన్ని పరిపాలించిన రోసయ్య మాస్టర్కి కూడా ఈ జబ్బు లక్షణాలు ప్రబలంగా ఉండేవని ఆయన రోజుల్ని గుర్తు చేసుకుంటే మీరే అంటారు. కొన్ని వ్యాధుల్ని పసిగట్టడానికి రోగి నాడి పట్టుకుని చూడక్కర్లేదు, దానికి స్టెటస్కోపుల అవసరమూ లేదుగాక లేదు. ఆ మాటకొస్తే మన ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డికి కూడా ఈ వాయిదాల వ్యాధి తీవ్రంగా ఉందని సచివాలయం సి బ్లాక్ సమాచారం. మొన్న మధ్య సెప్టెంబర్లో జరిగే ఓ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించాలంటూ ఆహ్వానిస్తే గట్టిగా నవ్వేసి చూద్దాం అని ఆయన ఎస్కేప్ అయ్యారు. అంటే అంతకాలం పాటు అసలు నేను ఈ పోస్టులో ఉంటానని మీరు అనుకుంటున్నారా అన్నట్టుంది ఆ నవ్వు. ఇక్కడ ఆయన వాయిదా వేయకపోయినా తన భవిష్యత్తు మీద తనకే భరోసా లేదని అనుకోవాలా, లేక సదరు ప్రోగ్రాంకు ఇష్టం లేక వెళ్ళలేదని భావించాలా? ఏదేమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా వేసేసి కాలానికి వదిలేస్తే చెత్త గొడవల్లో ఇరుక్కోకుండా ఉండొచ్చుగా. వాళ్ళ సంగతి సరే, మరి మన సంగతి ఏంటి? మనం కూడా సమస్యను సొరుగులో దాచేసి టచ్లో ఉండు బాస్ అనేద్దామా? దట్స్ ఇట్.